యా అన్న నమస్తేనే. హలో నమస్తే. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. షాప్ మనదేనా? మనదే. ఓకే. అంటే నా జాబ్ ఏమైనా ట్రై చేయలేదా? ఈ షాప్లోనే ఉండాలని ఆలోచన ఎందుకు వచ్చింది? జాబ్ ఏమి ట్రై చేయలేదు అన్న, నేను షాప్లోనే. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతా ఉంది కదా, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు అన్న. ఇంకా ముందు చేస్తారో లేదో తెలియదు. అది చేస్తా అంటుండగా ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నా అంటుంది కదా. ఏం చేస్తున్నారు అన్న? అన్నారు నెల రోజులలో చేస్తానన్నారు, ఏది కాలేదు కదా. ఓకే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేసిరన్నా? బీజేపీకి వేసాను. బీజేపీకి ఇష్టం. ఓకే. సో బీజేపీ గెలవలేదు, ఇక్కడ కాంగ్రెస్ ఆయన గెలిచింది కదా. ఓకే. ఉంటాడా స్పీకర్ అందుబాటులో? ఉంటాడా ఆయనేగా మీకు గడ్డం ప్రసాద్ వస్తాడా? ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, 3 ప్రధాన అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. 3 ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు ఈ 3లో? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు? బీజేపీ అని అంతేనా? ఆయన మంచి మనిషి. గతంలో ఎంపీగా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పనిచేసిండు కదా ఇక్కడ. గతంలో ఏం పని చేసిండు? ఆ తర్వాత ఓడిపోయాడు అనుకుంటారు 2సారి పోటీ చేసి, అవునా? సో అంతమందికి ఈయన చేసిన మంచి పనులు ఏమన్నాయా? చాలా చేశాడు ఈయన. ఏమనుకుంటారు యూత్? ఏమనుకుంటారు ఏ పార్టీ ఉండాలి సెంట్రల్లో అనుకుంటారు? బీజేపీ. ఎందుకే బీజేపీ అని ఎందుకు అనుకుంటారు పదే పదే? అదే బెటర్ పార్టీ, దానికన్నా బెటర్ పార్టీ ఏది లేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమి కూడా అధికారులకు వచ్చే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుంది. లేదు, రాదు, కన్ఫర్మ్ రాదు. ఇప్పుడు మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి చూసి ఓటేస్తారా, లేకపోతే బీజేపీ నరేంద్ర మోదీ బొమ్మ చూసి ఓటేస్తారా? బీజేపీ నరేంద్ర మోడీ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి అంతే. అంతే. ఓకే. అంటే చాలా మంది ఏమన్నా షాప్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు, పొలిటికల్ గురించి కూడా మీరు మాట్లాడుకుంటారు కాబట్టి ఏమనుకుంటారు అందరూ? బీజేపీ ఉండాలనుకుంటారా? సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ ఉండాలి. బీజేపీ తప్ప వేరే పార్టీ ఏదున్నా వేస్ట్. అది చాలా నెగిటివ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ రామ మందిరం నిర్మాణం రాజకీయంగా బీజేపీ కలిసి వస్తుందా? అది మన హిందువులకు అందరికీ కలిసి వస్తుంది. అది కావాల్సిన పని కాబట్టి అయ్యింది. అది కావాల్సిన పని కాబట్టి, అది ఇన్ని రోజులు పెండింగ్ ఉంది కాబట్టి బీజేపీ వచ్చిన తర్వాత అయ్యింది. అది వేరే పార్టీ అయితే కాదు, వేరే పార్టీ ఉంటే కన్ఫర్మ్ కాదు అది. అందుకే మీరు బీజేపీ అనుకుంటారా? ఓకే.